నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. యూపీలో వేడెక్కిన రాజకీయాలు. మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. రాజధాని రైతులను రెచ్చగొడుతున్న జగన్. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి ధ్వజం. ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని. విజయవంతంగా శ్రీ కనక మహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు. అమ్మవారికి 3 కోట్ల రూపాయల ఆదాయం. రోహిత్ ఆత్మహత్యకు కారకులను అరెస్టు చేయాలి. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 24తో ముగియనుంది. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుంది. సమాజ్వాదీ పార్టీ చిహ్నం సైకిల్ గుర్తును అఖిలేష్ యాదవ్కు ఎన్నికల సంఘం కేటాయించడంతో ఆ పార్టీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈసీ ప్రకటనతో ములాయం వర్గం డీలా పడగా అఖిలేష్ అభిమానులు బాణసంచా పేలుస్తూ వేడుకలు జరుపుకున్నారు. రాజధాని రైతులను రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. జగన్ ఎంత రెచ్చగొట్టినా రాజధాని నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. 98% రైతులు సహకరిస్తుంటే రాజధానిని అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తుండటం శోచనీయమన్నారు. భూముల ధరలను కోల్పోయే పరిస్థితిని తీసుకురావద్దని జగన్కు హితవు పలికారు. వరి, కంది గిట్టుబాటు ధరల గురించి ప్రస్తావిస్తూ దళారులకు ధాన్యాన్ని విక్రయించొద్దని రైతులకు సూచించారు. ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భరోసా ఇచ్చారు. నగరంలో ఓ హోటల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో నీరు చెట్టు పథకంపై నగరంలో సదస్సు జరుగుతుందని చెప్పారు. ఈ సదస్సులో ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. 2 సంవత్సరాల్లో పట్టిసీమ ఫలాలు మాకు అందాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు వచ్చే లోపల పురుషోత్తపట్నం ద్వారా ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతం విశాఖపట్నంలో సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా విశాఖపట్నాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి గారు పట్టుదలగా ఉన్నారు. తోటపల్లి ప్రాజెక్టు కింద 1,00,000 ఎకరాల పైగా నీళ్ళు ఇచ్చాం. 444 చెరువులకి నీళ్ళు ఇచ్చాం. బ్రహ్మాండంగా 30 బస్తాలు 35 బస్తాలు రైతులు పంట పండించారు. ఇంకా ప్రొడక్టివిటీ పెంచాలని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా ముఖ్యమంత్రి గారు రైతాంగాన్ని చైతన్యపరిచే విధంగా మరి కార్యక్రమాలు తీసుకోమని కూడా ఆదేశించారు. డెఫినెట్గా ఇవాళ తోటపల్లి ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే మేము వచ్చిన 2 సంవత్సరాల్లో పూర్తి చేసి 2 పంటలు కాపాడామో, గోదావరి జలాలు ఏలేరు రిజర్వాయరు, ఇటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ తీసుకురావడం, అక్కడి నుంచి విశాఖపట్నంలో రిజర్వాయర్స్ నిర్మాణంతో పాటు ఏ విధంగా ఎట్లా తక్కువ ఖర్చుతో క్యాస్కెట్స్ పెద్ద చెరువు రిజర్వాయర్లకి నీళ్లు తీసుకెళ్ళి దానికి అనుబంధంగా ఉన్న చెరువులు, కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేయాలని కార్యక్రమం తీసుకున్నాం. 1 టౌన్ బుర్జుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలలో 3 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణ అధికారిని జ్యోతి మాధవ్ తెలిపారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ డబ్ల్యూ భాస్కర్రావు, ఇతర పాలక మండలి సభ్యులతో కలిసి మాట్లాడారు. గతేడాదితో పోల్చుకుంటే 40 లక్షల రూపాయల అదనపు ఆదాయం లభించిందని చెప్పారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు విజయవంతం కావడంలో సహకరించిన మీడియా, రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు పాలక మండలికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మాసంలో అమ్మవారిని దర్శించాలని, అమ్మవారిని తాకాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని జనము ఎంతో ఉత్సాహపడుతుంటారు. అయితే వారి ఉత్సాహానికి తగ్గట్టుగా పూర్తిగా ప్రతి వాళ్ళ యొక్క కోరికని తీర్చే అవకాశం లేదు. కారణం ఏంటంటే విశేషంగా భక్తులు రావడమే. త్వరగా పాలు అంటే భక్తులకు అసౌకర్యం లేకుండా పాలు పోయాలనేటువంటి వాళ్ళ కోరికను తీరుస్తూ
క్యూ లైన్స్ని ఎంత ఫాస్ట్గా మనం నడపగలనేటువంటిది ఒక ఆలోచన. ఆ ఆలోచన మరి వచ్చే మార్గశిర మాసంలో తప్పకుండా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పి మనం అనుకుంటున్నాం. మనకి 2016లో జరిగినటువంటి మార్గశిర మాసోత్సవాలు ఎంతో విజయవంతంగా జరగడానికి మీ అందరి సహాయ సహకారాలే ముఖ్యమైనటువంటి కారణం. అందరూ కూడా అన్నిట్లో మీడియా అన్నిట్లోనూ కూడా చాలా చక్కగా కవర్ చేసి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేటట్టుగా చాలా తోడ్పాటు చేశారు. ఈసారి మహాన్నదానము కలెక్టర్ గారు ప్రత్యేకంగా మాకు ప్రత్యేకమైనటువంటి అనుమతి ఇచ్చి జగన్నాథ స్వామి టెంపుల్కి బయట వైపున ఓపెన్గా ఇవ్వటం వల్ల మేము మహాన్నదానం అనేది చాలా ఎక్కువగా చాలా బాగా జరిగింది. ఇంకా భక్తులు ఎక్కువగా రావడానికి ఎలా చేస్తే బాగుంటుంది అన్న విషయంలో కూడా అన్ని స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావులను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎల్ఐసి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావితులు మాట్లాడుతూ బీజేపీ పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు. వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకుని ఏడాది పూర్తయినా ఇంతవరకు కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. వెంటనే దోషులను శిక్షించి రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జనవరి 17ను దళిత హక్కుల దినంగా ప్రకటించి ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణకు వేముల రోహిత్ పేరిట ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి ఆర్ఎన్ మాధవి, కేవీపీఎస్ ప్రతినిధులు ఆర్పి రాజు, సుబ్బారావు, వై రాజు తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన అతని మీద కూడా కులం పేరుతోటి ఇంకా కులం ఆయన మాల వాడు కాదని చెప్పి ఆ రకంగా మళ్ళీ ఇంకా కులం తక్కువ కులం కాదని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది పచ్చి దుర్మార్గం. ఖచ్చితంగా రోహిత్ వేముల దళితుడు, వాళ్ళ అమ్మగారు చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలి, ఈరోజు దళిత హక్కుల దినంగా ప్రకటించాలని చెప్పేసి ఐద్వాగా ఇతర ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బొడ్డు కళ్యాణరావు, ప్రజా సంఘాల ఐక్యవేత్త తరపున మాట్లాడడం జరుగుతుంది. నిలదెత్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలారా, మీ వైఖరి ఈ విధంగా ఉన్నట్లయితే ఉభయ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరం కలిపి ఈ రోహిత్ అనే ఆయన తలక వేముల రోహిత్ అనే న్యాయం జరిగే వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా పోరాటాలు జరుగుతున్నాయో అదే విధంగా పోరాటం చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు మేము విశాఖపట్నంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తరగతి విగ్రహం వద్ద మేము చేస్తున్న ధర్నాదాలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేముల రోహిత్ చట్టం తేవాలని, అదేవిధంగా ఈ దళితులపై జరిగే అన్యాయాలను అరికట్టాలని, వారి కుటుంబాన్ని న్యాయం చేయాలని పత్రిక ద్వారా ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం. 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. 6 నెలలు ముందుగా చెల్లించండి. వైఫై రూటర్ లేదా 1 నెల ఉచితంగా పొందండి. 12 నెలలు ముందుగా చెల్లించండి. 2 నెలలు ఉచితం లేదా వైఫై రూటర్ ఉచితంగా పొందండి. మరియు ప్రతి నెల 25 GB అదనంగా పొందండి. మరిన్ని వివరములకు కాల్ చేయండి. యాప్ ఫైబర్ నెట్, ఫోన్ 0891 428 4000. తిరిగి వార్తల వివరాల్లోకి. స్టీల్ ప్లాంట్ వద్ద కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ నుండి 40 టీఎంసీల నీరు ఈ రిజర్వాయర్కు చేరనుందని తెలిపారు. ప్రాజెక్టు పనుల తీరుతెన్నులను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీటికి కొరత లేకుండా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్రలో వంశధారను చంపావతితో అనుసంధానం చేసి పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. మంత్రి వెంట గాజువాక, చోడవరం ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కేఎస్ఎన్ రాజు, కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్, పలువురు అధికారులు ఉన్నారు. రకాల వాంఛ, ఉత్తరాంధ్ర ప్రజల కళ, గోదావరి జలాలు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావాలని కలలన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
నిజం చేయబోతా ఉన్నారు. కిలోమీటర్ దగ్గర ఏలేరు రిజర్వాయర్లో పడేస్తున్నాం. అక్కడ 4 పంపులు పెట్టి 1400 క్యూసెక్కులు ఏలేరు రిజర్వాయర్లోకి, 1000 క్యూసెక్కులు ఏలేరు కాలువలోకి, అదేవిధంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ పైకి విశాఖపట్నం డైరెక్ట్గా కాలువలోకి మిగతా నీళ్ళన్నీ కూడా పంపించే విధంగా రేపు రాబోయే 9 నెలల్లో 35 నుంచి 40 టీఎంసీలు నీరు తేవటానికి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున భగీరథ ప్రయత్నం కార్యరూపంలోకి వస్తూ ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు కూడా ఇప్పుడే 3 జిల్లాల నీటి శాఖ అధికారులు కూడా రివ్యూ చేసి వస్తున్నాను. వంశధార నాగావళి అనుసంధానం చేస్తున్నాం. దానివల్ల శ్రీకాకుళానికి 365 days 24/7 తాగునీరు పరిష్కారం అవుతుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలలో భాగంగా యాదవ కులస్తులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకుంటే భౌతిక దాడులకు దిగవలసి వస్తుందని కుల సంఘ పెద్దలు హెచ్చరించారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో యాదవ యువభేరి ప్రతినిధులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ కుల నాయకులు ఒమ్మి సన్యాసరావు, నర్రా వెంకటేశ్వరరావు, శేఖర్ తదితరులు మాట్లాడారు. యాదవ కులంలో జన్మించిన శ్రీకృష్ణ భగవానుడు రచించిన భగవద్గీతను నమ్ముకుని బతుకుతున్న చాగంటి కోటేశ్వరరావు అదే కులస్తులను కించపరచడం క్షమార్హం కాదన్నారు. యాదవులపై చాగంటి చేసిన వ్యాఖ్యలను 24 గంటల్లోగా వెనక్కి తీసుకోకుంటే 13 జిల్లాల్లో ఆయనను తిరగనివ్వబోమన్నారు. న్యూస్ ఛానల్లో ఒక ఆయన మా ప్రవచనాలు మా శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవచించినటువంటి భాగవతాన్ని చెప్పుకొని బతుకుతున్నటువంటి ఒక ఆయన మా కులాన్ని అతి 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 నీచమైన మాటలు మాట్లాడి ఉన్నాడు. అది ఏ విధమైన మాటలు అంటే మేము దేనికి పనికిరాము, మేము అసలు తెలివి తక్కువ వాళ్ళమే, మా దగ్గర అసలు మేము తలకడుకుంటే ముడ్డు కడుక్కుంటే తలకడుకోము, ఇలాంటి వాక్యాలన్నీ వాడాడు. అలాంటి కులంలో మా దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు పుట్టాడని మా దేవుడిని విమర్శించాడు. అలాగే ఈ స్టేట్లో కానీ ఈ దేశంలో కానీ మేజర్ పాపులేషన్గా ఉన్న మా యాదవులను అందరినీ కించపరిచాడండి. మేము ఆ విషయం కోసమని మేము చాలా 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 బాధపడి ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి విషయాలు మళ్ళీ ఎవరైనా గుండెలో దమ్మున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ చేస్తే మాత్రం ఈసారి ఇలా ప్రెస్ మీట్లు ఉండవండి, డైరెక్ట్గా భౌతిక దాడులకు మేము సిద్ధపడతామని హెచ్చరించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించబడుతున్నది. ఇక్కడికి వచ్చేసినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు అపరిష్కృత సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 19న రీజనల్ మేనేజర్స్ కార్యాలయాలను ముట్టడిస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు తెలిపారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలువురు యూనియన్ నాయకులతో కలిసి మాట్లాడారు. నష్టాల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా బస్సు సర్వీసులను తగ్గిస్తున్నారని విమర్శించారు. కొత్త బస్సుల కొనుగోలు నిమిత్తం 1000 కోట్ల రూపాయలను కేటాయించి సంస్థను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయింది ఆర్టీసీయేనని చెప్పారు. సంస్థ పరిరక్షణకు యాజమాన్యం, ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకపోగా నిర్వీర్యం చేసిన పనిలో పడ్డారని మండిపడ్డారు. ఈ నెల 19వ తారీఖుని అన్ని రీజనల్ మేనేజర్లు 12 రీజనల్ మేనేజర్ కార్యాలయం వద్ద వేలాది ఆర్టీసీ కార్మికులు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం రాష్ట్ర విభజన అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండి మరి తెలంగాణ ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1500 కోట్లు ఆర్థికంగా సహాయం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం 1 పైసా ఆర్థిక సహాయం చేయలేదు సరిగదా. విలువైన స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటిని మరి గవర్నమెంట్ తీసుకుందామని కొంతమంది బీఓటీకి ఇచ్చే ప్రక్రియ ఏదైతే చేయడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఆ మేరకు కానీ ప్రభుత్వం వెనక్కి వెళ్ళి ఈ స్థలాలను యాజిటీస్గా ఆర్టీసీ కింద ఉంచకపోతే మరో తీవ్ర ఉద్యమం చేయడానికి కూడా వెనకం చేసే సమస్య లేదనేది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారిని కలిసి చెప్పడం జరిగింది. మరి ఏదైతే 60 రోజులు స్పెషల్ క్యాజువల్ సమైక్యాంధ్ర ఉద్యమం సమ్మెకి సంబంధించి కానీ అంగీకరించి కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదో మరి వాటి మీద 19వ తారీఖు తీవ్రమైన ముట్టడి కార్యక్రమం ద్వారాగా అవసరమైతే మరి 24వ తారీఖు రాష్ట్ర కమిటీ సమావేశం అయ్యి తీవ్ర ఉద్యమానికి ఏపీఎస్ఆర్టీసీలో మరొక్కసారి నేషనల్ మజ్దూరుగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి బాధ్యత ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యమే ఊహించాలి. మరి తప్పనిసరిగా ఈ సమస్యను చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం పరిష్కారం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.
విశాఖ ఉక్కు నిర్వాసితుల సమస్యలపై అఖిల పక్షాలు ఈ నెల 19న ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నాయని స్టీల్ టీఎన్టీయూసీ అధ్యక్షుడు జెర్రిపోతుల ముత్యాలరావు తెలిపారు. ఈ మేరకు ఉక్కు నిర్వాసితుల కళా వేదికలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన 6 నెంబర్ల సమస్యను పరిష్కరించాలని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రికి వినతిపత్రం అందజేయనున్నట్లు చెప్పారు. 6 నెంబర్ కలిగి ఉండి ఉద్యోగం రాకుండా మృతి చెందిన వారి కుటుంబాల వారసులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిర్వాసిత నాయకులు మంత్రి శంకరనారాయణ, ఎల్లేటి శ్రీనివాసరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిర్వాసితులు ఆర్కార్డుదారులు ఉన్నారో వారితో పాటు ఈ స్టీల్ ప్లాంట్లో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్తో ఒక ప్రధానమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఢిల్లీ వెళ్తున్నాం. ఆ రోజుల్లో 6 నెంబర్ ఇవ్వడం జరిగింది. కొంతవరకు 7,000 చిల్లర ఉద్యోగాలు సంపాదించిన ఇంకా దాదాపు 9,000 మంది 6 నెంబర్ దారులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఉద్యోగాలు లేక అలాగే 6 నెంబర్లో నోటెడ్ గజాలు ఇచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యలు కొంతమంది 6 నెంబర్లు ఏమయ్యాయంటే 6 నెంబర్ ఉండి కూడా వారసులు లేక వీళ్ళు అంటే ఏజ్ కూడా అయిపోయి ఆ 6 నెంబర్లు కూడా వేస్ట్ అయ్యింది ఈరోజు. దానివల్ల ఏంటంటే ఈరోజు ఇక్కడ మంత్రి రాజశేఖర్ గారి నాయకత్వంలో మేమేంటంటే కేంద్ర మినిస్టర్ గారిని కలవడానికి ఈ యొక్క నిర్వాసిత సమస్యలు వివరించడానికి మేము త్వరలో కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నాం. ఇందువల్ల ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారంగా కూడా ఆ రోజుల్లో ఎకరాకి 1,200 మ్యాక్సిమం 5,000 ఇచ్చారు. కానీ ఈరోజు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారంగా మాకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి, తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని కోరటానికే మేము ఒక ప్రత్యేకంగా రాజశేఖర్ గారి నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. విశ్వ శ్రేయస్సు కోసం ఈ నెల 19న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మంగళ స్తోత్ర పఠనం, సుదర్శన లక్ష్మీనారాయణ యాగాలు నిర్వహిస్తున్నట్లు అనంత శ్రీ విభూషిత శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి తెలిపారు. భారతదేశ సంరక్షణ కాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఈ విశేష యాగాలు, పూజా కార్యక్రమాలలో భక్తులంతా పాల్గొనాలని స్వామీజీ కోరారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. శిష్ట రక్షణకి తిరుగులేనటువంటి శక్తి సుదర్శనుడు. అద్భుతమైనటువంటి తన యొక్క పరాక్రమంతో లోకంలో ఉండేటువంటి దుష్టులందరినీ కూడాను శిక్షించగలిగేటువంటి తేజస్సు, కోటి సూర్య సమప్రభ అని కోటి సూర్యుల కాంతితో వెలిగేంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వారి యొక్క తేజోమయమైనటువంటి శక్తి చేత మన భారతదేశ సంరక్షణ కావాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో రేపు 19వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో సుదర్శన దివ్య శక్తితో విశ్వశ్రేయస్సు కోసం భారతదేశ సంరక్షణ అనేటువంటి ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతున్నది. ఉపదేశ కార్యక్రమ అనంతరం శ్రీ భూగోదా సమేత గోవింద పెరుమాళ్ల యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి పైడా కృష్ణప్రసాద్ గారు, అలాగే జై భారత్ అధ్యక్షులైనటువంటి మన కళ్యాణ చక్రవర్తి స్వామికి, అలాగే ఈ కార్యక్రమంలో వారి వారి యొక్క సహకారాన్ని అందించేటువంటి అనేక మంది కమిటీ మెంబర్స్కి, అలాగే దీన్ని ప్రజలందరికీ కూడా తీసుకుని వెళ్ళేటువంటి మల్టీమీడియా, అలాగే ప్రెస్ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 21వ వర్ధంతిని పురస్కరించుకుని పెదగంట్యాడ ఆటో స్టాండ్ వద్ద ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు స్థానిక టీడీపీ నాయకులు నమ్మి అప్పారావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే సుపరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందిన మహానుభావుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని చెప్పారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పులి వెంకటరమణారెడ్డి, కోన చిన్నప్పారావు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ యొక్క మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి కోన చిన్నప్పారావు గారు, అలాగే ఈ సీతానగరం గ్రామం ఎక్స్ అధ్యక్షులు ఉరిటి అప్పారావు గారు, అలాగే ఈ యొక్క ఆటో స్టాండ్
అధ్యక్షులు మన ముల్లి రామణబాబు గారు, అలాగే వెంకటరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి యువత 50 మంది కలిసి అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహ ప్రతిష్ట అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ గారి విగ్రహం మన పెదగంట్యాడ ప్రాంతంలో ఉండాలి, జంక్షన్లో కానీ వేరే ప్రాంతంలో ఉండాలనేటువంటి కళని ఈరోజు మా ఆటో స్టాండ్, ఇక్కడ దుర్గమాంబ ఆటో స్టాండ్ వారు నిజం చేసినందుకు వాళ్ళని సందర్భంగా అభినందిస్తూ, మరి రేపు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మదినం చనిపోయిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము, లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్. అలాగే పేదవాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమం ఉంది, బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంది. మహానుభావుడి తాలూకా ఆ సూచనలు, ఆ పార్టీ తాలూకా ఆదేశాలను అనుసరించి ఇక్కడ మా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఘనంగా ఆయన యొక్క మరణించినటువంటి దినాన్ని జన్మంగా జరుపుకొని పేదవాళ్ళకి ఆయన చాలా ఆశయాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాము. గౌరవ అందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. జిల్లా పరిషత్ సమీపంలోని శ్రీకృష్ణ చైతన్య మఠంలో శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామివారి మహా సామ్రాజ్య పట్టాభిషేకాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కార్యక్రమ విశిష్టత, ప్రాశస్త్యాన్ని శ్రీకృష్ణ చైతన్య మిషన్ ప్రస్తుత ఆచార్యులు శ్రీమద్ త్రిదండి స్వామి బిఎస్ కేశవ్ మహారాజ్ తెలిపారు. హరే కృష్ణ. మహాసంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా 108 సంపూర్ణ వాల్మీకి రామాయణం పారాయణం పూర్తి చేస్తూ ఈరోజు శ్రీకృష్ణ చైతన్య మిషన్ సంస్థాపక ఆచార్యులు త్రిదండి స్వామి అస్మదీయ గురు మహారాజ్ వారి 104 జన్మదిన ఉత్సవ వేడుక సందర్భంగా శ్రీకృష్ణ చైతన్య మిషన్ శాఖ శ్రీకృష్ణ చైతన్య మఠము జిల్లా పరిషత్ వద్ద కృష్ణనగరములో ఈరోజు ధనుర్మాస నెల రోజులతో పాటు పూర్తిగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ ఉత్సవంతో మహాసంక్రమణం 3 గంటకి స్వామివారికి రథం పైన పాలంకి పైన ఊరేగింపు, గురువు గారి కూడా రథం పైన ఊరేగింపు చేస్తూ భక్తులందరినీ కూడా ఆనందం ఇస్తూ మనము కూడా ఆనంద పొంది తరించాలి అనే దాని గురించి ఈ ఉత్సవాలు మనం జరిపిస్తున్న బట్టి అందరూ ఈ ఉత్సవానికి ఆహ్వానితులే. ఇదే మా మనవి. పెద్దగంట్యాడలో పెంటమాంబ అమ్మవారి పరస ఘనంగా జరిగింది. స్థానిక నాయకులు పులి వెంకటరమణారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు నిర్వాసితుల ఇలవేల్పు శ్రీ పెంటమాంబ అమ్మవారిని పేర్కొన్నారు. ఏటా సంక్రాంతి అనంతరం అమ్మవారి పరస జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సాముగరిడీలు, పులివేషాలు, నేలవేషాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాత మొత్తాలు కానించి రైతువారీగా ఉన్నటువంటి సమయం కూడా అమ్మవారి తాలూకు వచ్చి 3 రోజులు పండుగ తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత పెంటమాంబ అమ్మవారి తాలూకా మా గ్రామ దేవత, ఈ ప్రాంత ఇలవేల్పు అయినటువంటి దేవతకి మనందరూ కూడా పండుగ విపులంగా జరుపుకొని మరి ఆకరణంగా ఇక్కడ పండుగ జరుపుకొని అమ్మవారికి పసుపు కుటుంబంలో భక్తులు సమర్పించుకోవడం ఆనవాయితీ. పెంటమాంబ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా పెంటమాంబ ప్రాంగణంలో మరి ఉత్సాహభరితంగా భజనలు, గరిడీలు, అలాగే సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తాతల తండ్రుల దగ్గర చూస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి పెంటమాంబ అమ్మవారి తాలూకా ఆశీస్సులు పొందాలని
ఆ అమ్మవారి తాలూకు ఈ ప్రాంతం పట్ల మరి అందరికి కూడా ఆ దైవ భక్తి ఉండాలన్నటువంటి సంకల్పంతో మరి ఏదైతే పెద్దల ఆశయాల మేరకు మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి రోజున మరి అలాగే కనుమ పండుగ రోజున మరి ఈరోజు మరి పెద్దమ్మ జాతర చేసుకోవడానికి జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి అనంతరం పల్లె పట్టణానికి వచ్చేస్తోంది. దీంతో రైల్వే బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. సోమవారం వరకు నిర్మానుష్యంగా ఉన్న నగరంలోని రహదారులు మళ్లీ సందడిని సంతరించుకున్నాయి. ప్రయాణికుల రాకపోకలతో రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లు, టికెట్ కౌంటర్లు రద్దీగా కనిపించాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూపీలో వేడెక్కిన రాజకీయాలు. మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. రాజధాని రైతులను రెచ్చగొడుతున్న జగన్. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి ధ్వజం. ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని. విజయవంతంగా శ్రీ కనక మహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు. అమ్మవారికి 3 కోట్ల రూపాయల ఆదాయం. రోహిత్ ఆత్మహత్యకు కారకులను అరెస్టు చేయాలి. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.